ఈ దేశంలో హిందీ భాషను అత్యధిక జనాభా మాట్లాడితే ద్వితీయ స్థానంలో తెలుగు భాష ఉన్నది. జాతీయ స్థాయిలో తెలుగు భాష రెండవ స్థానంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ యొక్క ప్రాధాన్యత కూడా పెరగాలి. దానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే మన ప్రతిష్ట, మన గౌరవము ఢిల్లీ స్థాయిలో పెరుగుతుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు, ఒకవైపు 18 సంవత్సరాల యువకులకే ఓటు హక్కు ఇచ్చిన రాజీవ్ గాంధీ ఆలోచన విధానం ఒకవైపు ఉంటే, అసలు మాకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారంటే ఆ ఓట్ల చోరీకి పాల్పడతామని ఓట్ చోరీ కార్యక్రమంతో ఎన్నికల్లో నెగ్గాలని ఇంకొక వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి కీలకమైన సందర్భంలో ఉపరాష్ట్రపతిగా పెద్దల సభను నడిపించే బాధ్యత అక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళ మీద ఉంటుంది. ఈ రోజు ఓటును కాపాడాలన్నా, ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అని అంటే ఆ కుర్చీలో గౌరవప్రదమైన వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న వాళ్ళ ఆ కుర్చీలో ఉంటే ఈ రోజు పేద ప్రజలకి దేశంలో న్యాయం జరుగుతుంది. అందుకు 100% జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సరైన వ్యక్తి. వారికి ఉన్న విశేషమైన అనుభవం, సుదీర్ఘంగా నాకు తెలిసి 53 సంవత్సరాలు వారు ఈ రాజ్యాంగం పట్ల, న్యాయం పట్ల న్యాయవాదిగా, జస్టిస్ గా, లోకాయుక్త చైర్మన్ గా వివిధ హోదాలలో వారు ఎక్కడున్నా కూడా రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని తప్పకుండా వారు పనిచేసిండ్రు. ఈ రోజు వారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ వేదిక మీద నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్షులకు, పార్టీలకు, పార్లమెంట్ సభ్యులకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా.